ప్రైవేట్ మెడికల్ షాపుల్లో ఏపీ ప్రభుత్వం మందులు సెల్ చేస్తుంది. ఇక మదనపల్లె అపోలో స్టోర్లో ప్రత్యక్షమైన ఫ్రీ మెడిసిన్ ని అమ్ముతూ ఉన్నారు. 3 నెలలుగా ఆసుపత్రులు దొరకని మందులను కూడా అపోలో ఫార్మసీలో ఇటు వందలాది రూపాయలకు అమ్మకం జరుగుతోంది. ఇక ఫ్రీ మెడిసిన్ మీకెక్కడిది అంటూ ఒక పౌరుడు నిలదీశారు. ఇక ఆ ఘటన అయితే ఇప్పుడు వేరే రోగి పొరపాటుగా ఇటు రిటర్న్ ఇచ్చారు అంటూ అపోలో సిబ్బంది ఇటు వాదిస్తుంది. ఇక సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. తర్వాత మార్నింగ్ మళ్ళీ రిటర్న్ ఇచ్చారు మాకొద్దు ఇది అని ఇది చూడండి, ఇక్కడ ఫస్ట్ దీనికి ఫోటో తీసుకోండి, ఇది తీసుకోండి. ఇక్కడేముంది గవర్నమెంట్ మందులు అపోలో హాస్పిటల్ ఎలా వచ్చింది? కస్టమర్ రిటర్న్ ఇచ్చినాడు సార్. అది చూడండి, మీ తప్పు కాకపోతే కానీ సప్లయర్స్ ఎవరో అది ఇంపార్టెంట్ కదా. మాకు అవన్నీ కాదు. ఇప్పుడు చెప్పేది వినడం లేదు సార్. మీరు చెప్పింది మేము వినడం సార్. మేము చెప్పింది ఒక నిమిషం ఇచ్చేయాలి. నాకు చెప్పకండి. కస్టమర్ తీసుకున్నాడు సార్. తీసుకున్న తర్వాత మార్నింగ్ మళ్ళీ రిటర్న్ ఇచ్చారు మాకొద్దు ఇది అని లాక్టోజన్ తీసుకున్నాడు ఆ అమౌంట్ కి. అంతే సార్. ఇదే అంశం పైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి భరత్, ఇటు చూస్తే మరి ప్రభుత్వ ఆసుపత్రులకు ఇటు ఫ్రీగా సెల్ చేయాల్సిన మందులను అయితే ఇటు అపోలో హాస్పిటల్ అక్కడ ఫార్మసీలో కనపడినట్టు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ అమూల్య. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించాల్సినటువంటి మందులు ప్రైవేటు దుకాణాల్లో దర్శనం ఇవ్వడంతో ఒక్కసారిగా వినియోగదారులు షాక్ గురైనటువంటి పరిస్థితి. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర ఉండాల్సినటువంటి మందులు అపోలో ఫార్మసీలో దొరకడంతో అయితే మాత్రం ఎవరైతే రోగి బంధువులు ఉన్నారో పూర్తిగా మండిపడినటువంటి సిచ్యువేషన్. దాన్ని పూర్తిగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఒక్కసారిగా వైరల్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా మదనపల్లికి సంబంధించినంత వరకు ప్రభుత్వ ఆసుపత్రిలో గడిచిన 3 నెలల నుంచి కూడా ఐవీలకు సంబంధించి యాంపిల్స్ దొరకలేనటువంటి పరిస్థితుల్లో ఏదైతే ప్రైవేటు దుకాణాల్లో దొరకడంతో అయితే మాత్రం పూర్తిగా అనిశ్చిత పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ప్రభుత్వంలో ఉచితంగా అందించాల్సినటువంటి మందులు ప్రైవేట్ గా విక్రయించడం, అది వందలాది రూపాయలకు విక్రయించడంపై అయితే మాత్రం పూర్తిగా అసహనం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఒక రోగి బంధువు ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా దొరకాల్సినటువంటి ఐవీలకు సంబంధించినంత వరకు దొరకకపోవడంతో అపోలో ఫార్మసీకి వెళ్లడం, అక్కడ ఆ యాంపిల్స్ తీసుకున్నటువంటి పరిస్థితుల్లో వీడియో తీసి ఆ ప్రభుత్వంలో ఉచితంగా అందించాల్సినటువంటి మందుల్ని వందలాది రూపాయలకు విక్రయించడంతో అయితే మాత్రం పూర్తిగా నిలదీసినటువంటి పరిస్థితి సిబ్బంది దానికి వ్యతిరేకంగా ఎవరో రోగి ఈ రిటర్న్ ఇచ్చి వెళ్ళిపోయారంటూ కూడా చెప్పినటువంటి సమాధానంపై కూడా పూర్తిగా ఆందోళన వ్యక్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించినంత వరకు కూడా రోగి బంధువు మొత్తం అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఒక్కసారిగా ఈ ఘటన వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే నిరుపేదలకి మధ్యతరగతి వాళ్ళకి అత్యంత తక్కువ డబ్బులు లేకుండా ఉచితంగా అందించాల్సినటువంటి మందులు ప్రైవేటుకు సంబంధించిన ఏదైతే మెడికల్ షాపులతో పాటుగా ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మందులను కూడా ప్రైవేట్ చేశారంటూ కూడా కామెంట్స్. అంటే అక్కడ క్లియర్ గా చూస్తూ ఉంటే విజువల్స్ లో ఇటు భరత్ ఇక్కడ క్లియర్ గా చూస్తూ ఉంటే అక్కడ నీట్ గా అంటే గవర్నమెంట్ మార్కింగ్ ఉంది అక్కడ మందుల పైన, కానీ కూడా మరి దీన్ని గుర్తించలేకపోయారంటారా అపోలో సిబ్బంది? ఖచ్చితంగా దీనికి సంబంధించినంత వరకు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినంత వరకు కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. గడిచిన 3 నెలల నుంచి కూడాను ఐవీలు లేవంటూ కూడా రోగులను ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి. అక్కడ దొరకకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఒక ప్రైవేట్ స్టోర్ లో దొరకడం, అది కూడా వందలాది రూపాయలకు కొనుక్కుంటున్నటువంటి సమయంలో ఆ బాటిల్ పైన ప్రభుత్వ గుర్తింపు ఉండడంతో ఒక్కసారిగా ఎవరైతే వినియోగదారుడు ఉన్నాడో కంగు తినేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. మరీ ముఖ్యంగా ఉచితంగా అందించాల్సినటువంటి మందులని ప్రైవేటు స్టోర్ లో అది వందలాది రూపాయలకు విక్రయించడంపై అయితే మాత్రం పూర్తిగా రోగులందరూ కూడా అసహనం వ్యక్తం చేసేటటువంటి పరిస్థితి. అది ఉచితంగా అందించాల్సినటువంటి మందుల్ని పక్కదారి పట్టించి వందలాది రూపాయలకు విక్రయించడం, దాంతో పాటుగా సొమ్ము చేసుకునేటటువంటి పరిస్థితుల్లో పూర్తిగా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రితో పాటుగా మదనపల్లి ప్రభుత్వ కళాశాలలో ఉన్నటువంటి ఎవరైతే డీన్ గాని అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్లు పర్యవేక్షణ లోపంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి అధికారుల ములాఖాత్ తోటి జరిగిందంటూ కూడా
పూర్తిగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి మెడికల్ షాపులు కానీ, ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది చేతివాటంతో ఈ ఘటన జరిగిందంటూ కూడా పూర్తిగా బయటకు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఒక ప్రైవేటు స్టోర్ లో గడిచిన 3 నెలల నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో దొరకలేని మందులు ప్రైవేటు స్టోర్ లో దొరకడం, అది అపోలో ఫార్మసీ లాంటి ఫార్మసీలో దొరకడం కూడా అసహనం వ్యక్తమయ్యేటటువంటి పరిస్థితి. నిజంగా ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి మందులు లేక ఇబ్బంది పడడం, మృతి చెందినటువంటి ఘటనలు చాలా కూడా ఉత్పన్నమయ్యేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అత్యంత ఎవరైతే నిరుపేదలకు అందాల్సినటువంటి మందులు గాని, రోగ నిరోధకు సంబంధించినంత వరకు ఐవీలు గాని దొరకకపోవడంతో చాలా వరకు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అది కూడా ప్రైవేటు మెడికల్ షాప్ లో దొరకడంపై అయితే మాత్రం పూర్తిగా రోగులందరూ కూడా అసహనం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇప్పుడు దీనిపైన అంటే ఈ ఘటన పైన ఇప్పటి వరకు ఏమైనా అపోలో మేనేజ్మెంట్ స్పందించిందంటారా? ఈ ఘటనకు సంబంధించినంత వరకు కూడా అపోలో ఫార్మసీలో ఉన్నటువంటి సిబ్బంది తప్ప దానికి సంబంధించి యాజమాన్యం గాని, ఈ ఘటనకు సంబంధించినంత వరకు ఇటువైపు మదనపల్లికి సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరూ స్పందించలేనటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఏవైతే ప్రభుత్వంలో ఉచితంగా అందించాల్సినటువంటి మందులు ఈ అపోలో ఫార్మసీలో దొరకడంపై ఎవరు కూడా నోరు మెదపలేనటువంటి పరిస్థితి అపోలోకి సంబంధించినంత వరకు. మరొక వైపు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వచ్చాయా, లేకపోతే ఏ ఇతర మార్గాల ద్వారా ఈ ప్రైవేటు స్టోర్లకు చేరుతున్నాయా, ఒక్క అపోలో ఫార్మసీలో మాత్రమే దొరుకుతున్నాయా, లేదా ఇంకే ప్రైవేటుగా ఉన్నటువంటి మెడికల్ షాపులో విక్రయిస్తున్నాడు దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆరోగ్య శాఖ కూడా పూర్తిగా దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా దొరకాల్సినటువంటి మందులు బయట వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం, అది ప్రైవేట్ గా మళ్ళీ కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితిపై పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా ఆరోగ్య శాఖ దృష్టి పెట్టి ఎవరైతే ఇటువంటి ఘటనకు పాల్పడుతున్నారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ పోస్ట్ కింద కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా నిరుపేదలకు కానీ, పేదలకు అందాల్సినటువంటి మందులను దొడ్డిదారిలో పంపించే వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అంతైనా కనిపిస్తా ఉంది. యాజమాన్యాలు అయితే ఇప్పటికొచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కమిటీ వేసి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్లు వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందాము. అంటే ఇప్పుడు ఈ సప్లై చైన్ల పైన కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే మెడికల్ కి సంబంధించినంత వరకు ప్రజా ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యం కారణంగానే ప్రభుత్వంలో ఉచితంగా అందించాల్సినటువంటి మందులు పక్కదారి పట్టడం, మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాయా, లేదా మెడికల్ కి సంబంధించినంత వరకు మెడికల్ షాప్ లో ఉన్నటువంటి సిబ్బంది చేతివాటమా, లేకపోతే అక్కడ సప్లై ఎవరైతే చేస్తున్నారో సప్లై చేసేటటువంటి వాళ్ళ లోపమా అనే దానిపై కూడా పూర్తిగా దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో గడిచిన 3-4 నెలల నుంచి కూడా దొరకలేనటువంటి మందులు ప్రైవేట్ షాప్ లో దొరకడంపై కూడా పూర్తిగా ప్రజలు ఏదైతే ప్రభుత్వం పైన, దాంతో పాటుగా ఆరోగ్య శాఖ పైన మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్. 4 నెలల నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే దొరకలేని మందులు ప్రైవేట్ హాస్పిటల్లో ప్రైవేట్ మెడికల్ షాపుల్లో దర్శనం ఇవ్వడం పూర్తిగా అసహనం వ్యక్తం అయ్యేటటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా ఎవరైతే ఆరోగ్య శాఖ పనితీరు ఇట్టే అర్థమైపోతుందంటూ కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా ప్రైవేట్ స్టోర్ లో దర్శనం ఇవ్వడం, ప్రైవేట్ మెడికల్ స్టోర్ లో దర్శనం ఇవ్వడం, దానిపై కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా చాలా నిర్లక్ష్యంగా ఏదైతే ఎవరో రోగి రిటర్న్ ఇచ్చి వెళ్ళిపోయారని చెప్పడంపై కూడా చాలా అనుమానాలు వ్యక్తం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రిటర్న్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా దాని మీద ఉండేటటువంటి బిల్లు కానీ, అదేవిధంగా రిటర్న్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అది వాళ్ళ స్టోర్ లో ఉండేటటువంటి మెడిసినా కాదా అనేది కూడా చెక్ చేసుకున్న తర్వాతే తీసుకుంటారు. బార్ కోడ్ అనేది ఉంటుంది, బార్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత మాత్రమే బయటికి ఇస్తారు. బార్ కోడ్ స్కాన్ చేసి రిటర్న్ తీసుకునేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా మాట్లాడిందనే చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఏదైతే బార్ కోడ్ స్కాన్ చేయకుండా రిటర్న్ తీసుకొని లోపల పెట్టుకున్నాడనే దానిపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యేటటువంటి పరిస్థితి. ఎవరైతే ఈ మెడికల్ చైన్ ఉందో, ఈ చైన్ కి సంబంధించినంత వరకు ఎక్కడి నుంచి సప్లై అవుతున్నాయి, ఎలా బయటకు వచ్చాయి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. నిరుపేదలకు అందాల్సినటువంటి మందులు ఏదైతే రోగ నివారణ కోసం ఈ ప్రభుత్వం వందలాది కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్తున్నటువంటి మందులకు సంబంధించినంత వరకు బయట ఉన్నటువంటి మెడికల్ స్టోర్లలో దర్శనం ఇవ్వడంపై సర్వత్రా
అనుమానాలు వ్యక్తమయ్యేటటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ కానీ, అక్కడ ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ డిఎండ్ఎన్హెచ్ఓ కానీ, దాంతో పాటుగా అధికారులు కానీ పూర్తిగా పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లోనే ఇటువంటి ఘటనలు ఉత్పన్నమవుతున్నటువంటి సిచ్యువేషన్. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఈ మెడికల్ మాఫియాకి సంబంధించినంత వరకు కూడా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని అయితే మాత్రం ప్రజల నుంచి, మరీ ముఖ్యంగా ఎవరైతే వామపక్ష పార్టీలు కానీ, మరొక వైపు ప్రతిపక్ష నేతలు కానీ డిమాండ్లు వినిపించే పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ భరత్. చూసుకుంటే ప్రైవేట్ మెడికల్ షాపుల్లో ఏపీ ప్రభుత్వ మందులను అమ్ముతూ ఉన్నారు. మదనపల్లె అపోలో స్టోర్లో ప్రత్యక్షమైన ఫ్రీ మెడిసిన్ని అమ్ముతున్నట్టు తెలుస్తుంది. ఇక 3 నెలలుగా ఆసుపత్రుల్లో దొరకని మందులను కూడా అపోలో ఫార్మసీలో వందలాది రూపాయలకు అమ్మకం చేస్తున్నారు. ఫ్రీ మెడిసిన్ మీకు ఎక్కడిది అంటూ అక్కడికి వచ్చిన ఒక పౌరుడు నిలదీశారు. ఇక వేరే రోగి పొరపాటుగా రిటర్న్ ఇచ్చారు అంటూ అపోలో సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక పేదలకు ఉచితంగా అందాల్సిన మందులను వందల రూపాయలకు అమ్మితే బాధ్యులు ఎవరు అంటూ కూడా ఇక్కడ అందరూ ప్రశ్నిస్తున్న అంశం అయితే కనిపిస్తోంది. అంటే ఇక్కడ గత 3 నెలలుగా చూసుకుంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమ్మని, ముఖ్యంగా ఐవి ఏవైతే ఉంటుందో అది అమ్మని నేపథ్యంలో ఇటు అపోలో ఫార్మసీలో అదే గవర్నమెంట్ మందులు కనిపించడం అనేది ఒక అందుకు బాధాకరం అనే చెప్పాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతం దీనిపైన గట్టిగా కూడా ఈ సప్లై చైన్ ఏదైతే ఉంటుందో దానిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ ఇక్కడ వీడియో కింద అయితే కమెంట్స్లో కూడా అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇటు గవర్నమెంట్ పైన కూడా ఒక అందుకు కఠిన చర్యలు తీసుకోవాలి, దీనికి ఎవరైతే కారణమో అంటూ కూడా ఒత్తిడి పెంచుతున్నట్టు కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఇటు హాస్పిటల్లో ఎవరైతే ఉంటారో ఇటు యాజమాన్యం అయి ఉండొచ్చు, ఇటు డీన్ అయి ఉండొచ్చు, ఇందులో అంటే ఒక అందుకు ఇందులో ఎవరో హెల్ప్ చేశారు అంటూ కూడా ఒక అందుకు అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక ఇటు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి పైన కూడా ఇంకా ఎటువంటి స్పందన లేదు దీనిపైన. ఇటు అపోలో యాజమాన్యం కూడా అయ్యుండొచ్చు ఈ అంశం పైన ఇంతవరకు స్పందించలేదు. ఇక ప్రస్తుతం అయితే వందల రూపాయలకు ఇటు ఫ్రీగా అమ్మాల్సిన ప్రభుత్వ మందులను సొమ్ము చేసుకుంటూ ఇక్కడ ప్రైవేట్ ఫార్మసీలు అమ్ముతున్నాయి అంటూ తెలుస్తుంది. ఇక దీనిపైన ఎటువంటి కఠిన చర్యలు తీసుకుంటారనేది మాత్రం తదుపరిగా చూడాల్సి ఉంది.